హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం MySQLని ఎలా డౌన్లోడ్ చేసి మరియు ఇన్స్టాల్ చేసి ఎలా సెటప్ చేయాలో డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ MySQL డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఉందిగా MySQL డౌన్లోడ్స్ అని, ఈ లింక్ని క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తుందా MySQL కమ్యూనిటీ జీపీఎల్ డౌన్లోడ్స్ అని, ఈ లింక్ని క్లిక్ చేయండి. తర్వాత ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ డౌన్లోడ్స్ అని ఉంటాయి. ఇందులో వచ్చేసి MySQL కమ్యూనిటీ సర్వర్ అనే లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బై డిఫాల్ట్ అయితే విండోస్ అనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గో టు డౌన్లోడ్ పేజ్ ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఏదైనా కానీ మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుందా నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని, ఈ లింక్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి లేటెస్ట్ వర్షన్ ఏది ఉంటే అది మనకు డౌన్లోడ్ చేసింది. ఇక్కడ వచ్చేసి 1.6 అనే వర్షన్ డౌన్లోడ్ అయింది. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతాయంటే అన్ని డౌన్లోడ్ అనేది అవుతాయి. దీనికి ఈ ప్రాసెస్కి అయితే టైం పడుతుంది, సో వెయిట్ చేద్దాం. చూసారుగా డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా టిక్ మార్క్ అనేది పడుతుంది. ఇలా టిక్ మార్క్ పడిందంటే డౌన్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా అయినట్లు. ఇవన్నీ ఏంటంటే MySQLలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనే కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేసి MySQL సర్వర్ అని, వర్క్బెంచ్ అని, ఓకే, అన్ని డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఇందులో ఇవన్నీ మనము వన్ షాట్లో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికైతే నియర్లీ 10 to 15 minutes అయితే టైం పడుతుంది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యి. ఇన్ కేస్ కనుక ఏవైనా మిస్ అయితే మళ్ళీ ఫర్దర్గా మనం మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, సేమ్ ప్రాసెస్ని. ఇక్కడ ఇన్స్టాలింగ్ అనేది అడుగుతుంది, సో ఎగ్జిక్యూట్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇవి కూడా 1 by 1 అనేది ఇన్స్టాల్ అయిపోతాయి. దీనికి కూడా టైం పడుతుంది, సో వెయిట్ చేద్దాం. ఒకటి ఫెయిల్డ్ అని వచ్చింది కదా, దీన్ని మళ్ళీ చూద్దాము. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసాను. ఇక్కడ రైట్ కాన్ఫిగర్ నడుతుంది, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అని ఇచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా MySQL యూజ్ చేసేటప్పుడు. ఓకే, సో మీకు గుర్తుండే పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ సేమ్ పాస్వర్డ్నే మళ్ళీ టైప్ చేయండి. చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేయండి. ఇవన్నీ కంప్లీట్ అయ్యి టిక్ మార్క్ అనేది పడుతుంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ద కాన్ఫిగరేషన్ ఫర్ MySQL సర్వర్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా.
ఇప్పుడు ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇన్ కేస్ అవ్వను మళ్ళీ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఫినిష్ అని క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది కదా, ఇందాక మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ప్రొవైడ్ చేయండి. చెక్ అని క్లిక్ చేయండి. కనెక్షన్ సక్సీడ్ అని వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనే బటన్ క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి. మళ్ళీ ఫినిష్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, నౌ అగైన్ క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. లోకల్ హోస్ట్ ఇన్స్టాంట్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందాక మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చారు కదా ఆ పాస్వర్డ్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి ఓకే అని బటన్ క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ MySQL వర్క్బెంచ్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. దీన్ని బట్టి మన సిస్టంలో MySQL సర్వర్ కనెక్టర్ అండ్ వర్క్బెంచ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయాయని అర్థం. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు కనుక ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.